తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో సెకండ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది రాజ్యాంగ పరిషత్. సో రాజ్యాంగ పరిషత్నే రాజ్యాంగ సభ అంటాం, రాజ్యాంగ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో దీన్ని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. అంటే రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ పరిషత్తులు అనేటువంటివి ఏర్పాటు చేయబడతాయి. మరి భారత రాజ్యాంగమును రూపొందించడం కోసం, భారత రాజ్యాంగమును ఏర్పాటు చేయడం కోసం ఈ రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ రాజ్యాంగ సభ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, రాజ్యాంగ సభ మన రాజ్యాంగ రచన ఏ విధంగా చేసింది, రాజ్యాంగ రచన చేయడం కోసం రాజ్యాంగ పరిషత్ ఎంచుకున్న పద్ధతులు ఏంటి, రాజ్యాంగ పరిషత్ ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసింది, వాటి యొక్క చైర్మన్లు ఎవరు, మరియు డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పడింది, డ్రాఫ్టింగ్ కమిటీ నిర్మాణం ఏంటి, డ్రాఫ్టింగ్ కమిటీ ఏ విధంగా రాజ్యాంగ ముసాయిదాను పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది, వీటన్నిటి గురించి కూడా మనం సమగ్రమైనటువంటి సమాచారము ఈ టాపిక్ నందు మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం అసలు రాజ్యాంగం, రాజ్యము, ప్రభుత్వాలు అనేటువంటి ప్రాథమిక అంశాల గురించి తెలుసుకొని తదుపరి భారత రాజ్యాంగ రచనకై రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రాజ్యాంగము అని దేన్ని అంటాం? రాజ్యాంగము అంటే ఏమిటి అంటే ఒక దేశంలో నివసించేటువంటి ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం ఆచరించి పాటించేటువంటి నియమ నిబంధనలను తెలియజేసే ఒక మౌలిక శాసనం, ఒక అత్యున్నతమైన శాసనం, దేశం యొక్క ప్రాథమిక చట్టం, ఎంపిక చట్టమే రాజ్యాంగము అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందండి? ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం ఆచరించి పాటించే నియమ నిబంధనలను తెలియజేసేటువంటి ఒక దేశం యొక్క మౌలిక శాసనం, అత్యున్నతమైన శాసనం, సర్వోన్నతమైన శాసనం, ప్రాథమిక చట్టం, ఎంపిక చట్టమే రాజ్యాంగము. ఆధునిక కాలంలో ప్రతి దేశం కూడా రాజ్యాంగం కలిగి ఉండడం అనేది సర్వసాధారణమైపోయింది. అయితే ఈ రాజ్యాంగం అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే ప్రాచీన కాలంలోనే ఈ రాజ్యాంగం అనే కాన్సెప్ట్ ప్రారంభమైంది. అయితే రాజ్యాంగం ఎవరికి అవసరం, రాజ్యాంగం ఎవరు కలిగి ఉంటారు, రాజ్యాంగం దేనికి సంబంధించింది అంటే రాజ్యాంగం ఒక రాజ్యంకు సంబంధించింది. రాజ్యాంగం అనేది ఒక రాజ్యం, ఒక దేశంకు సంబంధించింది. రాజ్యం అంటే ఏమిటి, రాజ్యం యొక్క నిర్మాణం ఏమిటి అని అంటే రాజ్యం అంటే ఇక్కడ 4 అంశాలు మనం తెలుసుకోవాలి. రాజ్యం అంటే ప్రదేశం, ప్రజలు, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, దీనిని రాజ్యం అంటారు. ఇది మనకు రీసెంట్గా సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మనకి ఈ క్వశ్చన్ అడిగారు. రాజ్యం యొక్క దానిని డిఫైన్ చేయండి అని చెప్పేసి అన్నారు. అంటే రాజ్యం అంటే ఏంటి పేర్కొనండి. రాజ్యం అంటే ప్రదేశం, ప్రజలు, ప్రభుత్వం మరియు సార్వభౌమాధికారం. ఆ ప్రభుత్వానికి సార్వభౌమాధికారం కలిగి ఉండడమే రాజ్యము అని చెప్పేసి అంటాం. సార్వభౌమాధికారం అంటే ఆ ప్రభుత్వానికి, ఆ రాజ్యమును పరిపాలించేటువంటి ఆ ప్రభుత్వానికి ప్రజల కోసం, ఆ ప్రాంతం కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉండడాన్నే మనం సార్వభౌమాధికారం అంటాం. సో ఇది ఒక రాజ్యంగా పేర్కొనబడుతుంది. తర్వాత ప్రభుత్వం. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే మనం గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రభుత్వము అనే దానిలో మనకు 3 ఆర్జిన్స్ అనేటువంటివి ఉంటాయి. 3 ఆర్గాన్స్ అనేటువంటివి ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఏంటి 3 ఆర్గాన్స్ గవర్నమెంట్లో? గవర్నమెంట్ అంటే 3 ఆర్గాన్స్.
ఆ 3 ఆర్గాన్స్లో ఒకటి ఎగ్జిక్యూటివ్ అనగా కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ బాడీ కార్యనిర్వాహక శాఖ, రెండవది లెజిస్లేచర్ బాడీ, లెజిస్లేచర్ బాడీ, మూడవది జ్యుడిషియరీ బాడీ. జ్యుడిషియరీ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేచర్ బాడీ, జ్యుడిషియరీ బాడీ అనేటువంటిది మనం ప్రభుత్వంలో ప్రధానంగా ఉంటాయి. సో గవర్నమెంట్ అంటే ఈ 3 ఆర్గాన్స్ను, ఈ 3 పిల్లర్స్ అనేటువంటివి కలిగి ఉండడం అనేది ఉంది. ఈ 3 ఎస్టేట్స్ అని కూడా అంటాం మనం. సో 3 ఎస్టేట్స్ ఆర్ 3 ఆర్గాన్స్, 3 పిల్లర్స్ కలిగి ఉన్నదే గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్కి సంబంధించింది, ఈ గవర్నమెంట్ యొక్క అధికార విధులకు మూలం రాజ్యాంగం. ఓకేనా? ఒక రాజ్యాంగం కలిగి ఉంటుంది. ఒక రాజ్యమును ప్రభుత్వం పరిపాలించడానికి మూలం రాజ్యాంగం అవుతుంది. మరి అలాంటి రాజ్యాంగాలు అనేవి మనకు ప్రాచీన కాలంలో ఏర్పడడం జరిగాయి. అలాంటి రాజ్యాంగములు అనేవి ప్రాచీన కాలంలో ఏర్పడ్డాయి. రాజ్యాంగం అనే కాన్సెప్ట్ను మొదటిసారిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ను మొదటిసారిగా ఈ ప్రపంచానికి తెలియజేసినది ప్రాచీన గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్. ప్రాచీన గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ ఒక గ్రీక్ ఫిలాసఫర్. ఇతను క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను అనేక గ్రంథాలు రాశాడు. అందులో పాలిటిక్స్ అనేటువంటిది ఒక ప్రముఖమైన గ్రంథం. ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో చట్టబద్ధమైన పాలన శ్రేష్టమైనది అని చెప్పాడు. అంటే వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన శ్రేష్టమైనది అని పేర్కొంటూ చట్టాల యొక్క ప్రాధాన్యత, రాజ్యాంగాల యొక్క ప్రాధాన్యతను శాస్త్రీయ పద్ధతిలో వివరించినటువంటి తత్వవేత్తనే అరిస్టాటిల్. అంటే రాచరిక పరిపాలనా కాలంలో, ప్రాచీన కాలంలో, రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న కాలంలో చట్టాల యొక్క ప్రాధాన్యత, చట్టాల వలన ఎలాంటి పరిపాలన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ పేర్కొనడం జరిగింది. 158 రాజ్యాలను పరిశీలించి 158 రాజ్యాలను అధ్యయనం చేసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరణ చేసినటువంటి వ్యక్తియే ఈ అరిస్టాటిల్. అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి అంటాం. రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు. ఎందుకంటే రాజ్యాల యొక్క శాస్త్రీయ వర్గీకరణ మరియు రాజ్యాంగాలు, చట్టాల యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన మొదటి వ్యక్తి అరిస్టాటిల్. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి అంటాం. సో పాలిటిక్స్ అనేటువంటి పదం పోలిస్ అనేటువంటి ఫ్రెంచ్ పదము నుండి వచ్చింది. సో దీన్ని పొలిటికస్ అని కూడా అంటారు. పొలిటికస్ లేదా పోలీస్ అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. సో ఇది అరిస్టాటిల్. మరి ఇతర రచనలు ఏంటి? అరిస్టాటిల్ రాసినటువంటి ఇతర రచనలు ఏమిటి అంటే ఇక్కడ చూడండి. ది అనీమా, ది పార్టిరస్ అనిమేలియం, హిస్టోరియా అనిమేలియం, తర్వాత ఏథెన్స్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏథెన్స్ అనేది పడాలి. ఏథెన్స్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇలా 4 ఇతర గ్రంథాలు కూడా రాశారు పాలిటిక్స్ అనే గ్రంథంతో పాటు. ది ఎనీమా, ది పార్టిరస్ అనిమేలియం, హిస్టోరియా అనిమేలియం, ఎథెనియన్స్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని ఈ విధంగా ఉపయోగించాడు, ఎథెనియన్స్ కాన్స్టిట్యూషన్ అని. ఏంటిదంటే ప్రాచీన కాలంలోనే ఏథెన్స్ అనేటువంటిది ఒక రాజ్యాంగం కలిగి ఉంది, ఒక చట్టం ప్రకారం ఆ ప్రాంతం పరిపాలించబడుతుంది అనేది అరిస్టాటిల్ రచనల ద్వారా తెలుస్తుంది. అందుకనే ప్రాచీన కాలంలో రాజ్యాంగం కలిగి ఉన్న దేశం ఏది అంటే ఏథెన్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏథెన్స్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి దానిలో వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి. ఓకేనా? తర్వాత ఈ అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి ఒక ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్సే కాకుండా అనేక శాస్త్రాలకు కూడా పితామహుడిగా పేరుగాంచాడు. సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది బయాలజీ అంటారు, ఫాదర్ ఆఫ్ ది జువాలజీ అంటారు. అర్థమవుతుందా? ఫాదర్ ఆఫ్ ది మెలకాలిజం అని చెప్పేసి అంటారు. మెలకాలస్ అంటే మొలస్కాకు సంబంధించినటువంటి మొలస్కాకు సంబంధించినటువంటి అంశాలు తెలియజేశారని ఇలా అనేక శాస్త్రాలకు ఇతన్ని
మనం పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. సో ఎనీవే అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి గ్రీకు తత్వవేత్త, తను రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ను ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. ఈ అరిస్టాటిల్ యొక్క గురువుగానే ప్లేటో పేరుగాంచారు. సో ప్లేటో అనేటువంటి వ్యక్తి రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ప్లేటో అనే వ్యక్తి రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాశారు. తత్వవేత్తల పాలన గొప్ప పాలన, తత్వవేత్తల పరిపాలన గొప్ప పరిపాలన అని చెప్పేసి అన్నారు. తత్వవేత్తల పరిపాలన అనేటువంటిది గొప్ప పరిపాలన అవుతుంది. కాబట్టి ఏ దేశాన్ని అయితే తత్వవేత్తలు పరిపాలిస్తారో ఆ దేశం ఉన్నతంగా ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తియే ప్లేటో. ఇతను రాసినటువంటి గ్రంథమే రిపబ్లిక్. ప్లేటో గురువుగా పేర్కొనబడినటువంటి వ్యక్తి సోక్రటీస్. సోక్రటీస్ అనేటువంటి వ్యక్తి ప్రాచీన కాలంలోనే పొలిటికల్ స్కూల్స్ ఏర్పాటు చేసి, రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేసి సమాజం, రాజ్యాలు, రాజకీయ వ్యవస్థ గురించి బోధించినటువంటి ఒక తత్వవేత్తగా మనం పేర్కొంటాం. ఈ అరిస్టాటిల్ యొక్క శిష్యుడిగా అలెగ్జాండర్ను పేర్కొంటారు. అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా పేరుగాంచాలి అని చెప్పేసి రాజ్యాలపైన దండయాత్రలు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీవే ప్రాచీన కాలంలో మనకు రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. అయితే ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడిగా, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ పొలిటికల్ సైన్స్గా ఎవరిని పేర్కొంటారు అంటే మాకియవెల్లీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మాకియవెల్లీ రాసినటువంటి ప్రముఖ గ్రంథం ది ప్రిన్స్. మాకియవెల్లీ రాసినటువంటి ప్రముఖ గ్రంథమే ది ప్రిన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక తర్వాత భారతదేశంలో మరి రాజ్యాల యొక్క వర్గీకరణ మరియు రాజ్యాల పరిపాలన, చట్టాల యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేసిన మొదటి వ్యక్తి మనకు కౌటిల్యుడు. అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి అంటారు. ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ పొలిటికల్ సైన్స్ ఎవరయ్యా అంటే కౌటిల్యుడు. సో కౌటిల్యుడినే మనం చాణక్యుడు అంటాం. ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ విష్ణుగుప్తుడు. మరి కౌటిల్యుడు ప్రాచీన కాలంలో క్రీస్తుపురం 3వ శతాబ్దానికి చెందినటువంటి కౌటిల్యుడు మౌర్య సామ్రాజ్య కాలంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఇతను రాజకీయ వ్యవస్థ గురించి, రాజ్యాల యొక్క పరిపాలనా విధానాల గురించి తను రాసినటువంటి మొదటి రాజనీతి శాస్త్ర గ్రంథం అర్థశాస్త్రం. సో భారతదేశంలో మొదటి రాజనీతి శాస్త్ర గ్రంథంగా అర్థశాస్త్రం అనేటువంటిది పేరుగాంచింది. సో ఈ అర్థశాస్త్రము 15 భాగాలుగా 150 చాప్టర్స్గా 180 టాపిక్స్గా మనకు ఉంది. ఇది ఒక సంస్కృత భాషలో వ్రాయబడినటువంటి గ్రంథం అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రం అనేది ప్రభుత్వాల గురించి, పరిపాలన గురించి, రాజ్యాల గురించి, రాజు యొక్క అధికార విధుల గురించి పేర్కొంది. ఈ అర్థశాస్త్రంలోనే మనకు సప్తాంగ మార్గాలు అని చెప్పేసి 7 అంశాల గురించి ప్రధానంగా పేర్కొంటుంది. సో రాజు అంటే, అమాత్య అంటే ఏంటి, ప్రజలు అంటే ఎవరు, ఖజానా అనేది ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు ఇందులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ అర్థశాస్త్రం సంస్కృతంలో రాయబడినటువంటి ఈ అర్థశాస్త్రమును ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తియే శ్యామశాస్త్రి. ఎవరి శ్యామశాస్త్రి? హూ ఇస్ దట్ ఫెలో అంటే శ్యామశాస్త్రి బెంగాలీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను బ్రిటిష్ వారు పరిపాలన కాలంలో ఈ కలకత్తాలోని ఒక లైబ్రరీలో ఈ మన అర్థశాస్త్ర గ్రంథాన్ని కనుగొనడం జరుగుతుంది. చూడండి ఎంత గొప్ప విషయం. ప్రాచీన కాలంలో ఎప్పుడో క్రీస్తుపురం 3వ శతాబ్దంలో రాయబడినటువంటి అర్థశాస్త్ర గ్రంథం అనేది తనకు లభించడం అనేటువంటిది ఒక అదృష్టంగా మనం చెప్పొచ్చు. అంటే బహుశా ఇది బ్రిటిష్ వాళ్ళు అనేక ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేసి ప్రాచీనమైనటువంటి గ్రంథాలను క్రోడీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది కలకత్తా లైబ్రరీలో లభించి ఉండొచ్చు. కాబట్టి సంస్కృతంలో రాయబడి ఉన్నటువంటి ప్రాచీన అర్థశాస్త్ర గ్రంథాన్ని తను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశారు ఆ శ్యామశాస్త్రి. సో అందుకనే అర్థశాస్త్రమును ఆంగ్లంలోకి అనువాదించిన వ్యక్తి ఎవరు అంటే శ్యామశాస్త్రి అని చెప్పేసి 1915లో ఈ శ్యామశాస్త్రి దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. సో ఎనీవే ఇది రాజ్యాల గురించి తెలియజేస్తున్నటువంటి వివిధ రాజనీతి శాస్త్ర గ్రంథాలు. మరి ప్రపంచంలో ఏ దేశం మొదటిసారిగా రాజ్యాంగమును ఏర్పాటు చేసుకుంది అంటే ప్రపంచంలో మొదటిగా అంటే ప్రాచీన కాలంలో రాజ్యాంగం అంటే ఏథెన్స్ అంటాం. మరి ఈ ఏథెన్స్ రాజ్యాంగం ఏంటిదో దాని గురించి ఏంటో మనకు తెలియట్లేదు. ఎందుకంటే అరిస్టాటిల్ ఏథెన్స్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు. కానీ అరిస్టాటిల్ రాసినటువంటి ఆ రచనలు ఏవి కూడా మనకి ఇప్పుడు లభించట్లేదు. కాబట్టి మనకు కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏది అంటే ఇంగ్లాండ్ రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏది అంటే ఇంగ్లాండ్ రాజ్యాంగము అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే రాజ్యాంగాలు అనేటువంటివి, కాన్స్టిట్యూషన్స్ అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి మనకు.
సో రాజ్యాంగాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. అసలు రాజ్యాంగాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. లిఖిత రాజ్యాంగాలు, అలిఖిత రాజ్యాంగాలు అని అంటాం. రిటర్నబుల్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్నబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం. రాజ్యాంగమును ఇంగ్లీష్లో మనము కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పేర్కొంటాం. ఈ కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ వర్డ్ నుండి రావడం జరిగింది. కాన్స్టిట్యూషియో అనేటువంటి వర్డ్ నుండి రావడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషియో అనేటువంటి వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ అనేది దాని మీనింగ్. ఓకే ఫ్రెండ్స్, సో రాజ్యాంగం అనేవి సాధారణంగా రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. లిఖిత రాజ్యాంగాలు, అలిఖిత రాజ్యాంగాలు. లిఖిత రాజ్యాంగాలు రిటర్నబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఒక రాజ్యాంగ సభ ద్వారా కానీ పార్లమెంట్ ద్వారా కానీ ముందుగానే ఒక రాతపూర్వకంగా కొన్ని నిబంధనలను ఎంపిక చేసుకుంటే దాన్ని లిఖిత రాజ్యాంగం అంటాం. అలిఖిత రాజ్యాంగం అంటే చారిత్రకమైన సాంప్రదాయాల ఆధారంగా పార్లమెంటు శాసనాలు చేసుకుంటూ పార్లమెంట్ చేసేటువంటి శాసనాలే రాజ్యాంగ చట్టాలుగా కొనసాగితే దాన్ని మనం అలిఖిత రాజ్యాంగం అని అంటాం. ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఇంగ్లాండ్ రాజ్యాంగం. ఇందులో అలిఖిత రాజ్యాంగం కిందికి వచ్చును. అలిఖిత రాజ్యాంగం కిందికి వచ్చును. మరి ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏంటి? ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏంటి అంటే అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగం అనేది 1787లో ఏర్పడింది. అయితే లిఖిత రాజ్యాంగాలు అనేవి ఏర్పాటు చేసుకోవడానికి రెండు రకాల పద్ధతులను పాటిస్తారు. ఏదైనా ఒక పద్ధతి అంటే రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకోవడం, అంటే ప్రత్యేకంగా రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి రాజ్యాంగంను రూపొందించడం, లేదా ఒక పార్లమెంటే రాజ్యాంగ చట్టమును రూపొందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగంగా ఏర్పడినటువంటి అమెరికా రాజ్యాంగం రూపొందించడానికి అమెరికా సంయుక్త రాజ్యాలు రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ రాజ్యాంగ సభ పేరే ఫిలడెల్ఫియా కన్వెన్షన్. ఈ ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అనేటువంటిది 13 వలస రాజ్యాలు సమావేశమైనటువంటి ఒక సభనే ఈ ఫిలడెల్ఫియా కన్వెన్షన్. అంటే 1776 సంవత్సరంలో 13 వలస రాజ్యాలు యూరప్ ఖండ దేశాలకు వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి స్వాతంత్ర్య పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించుకుంటాయి. దాన్ని మనం అమెరికా విప్లవం 1776 అంటారు. అమెరికా విప్లవం తర్వాత అమెరికాలోని వలస రాజ్యాలు కలిసి ఒకే దేశంగా కొనసాగడానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలనుకుంటాయి. అవి 1787 సంవత్సరంలో ఫిలడెల్ఫియా అనే ప్రాంతం వద్ద సమావేశాలు జరుపుతాయి. వాటిని మనం రాజ్యాంగ సభ సమావేశాలు అంటాం. వాటిని ఫిలడెల్ఫియా కన్వెన్షన్స్ అంటారు. ఈ 13 వలస రాజ్యాల రాజ్యాంగ సభ సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి జార్జి వాషింగ్టన్. అందుకని అమెరికా రాజ్యాంగ సభగా పేరుగాంచిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అధ్యక్షులు ఎవరంటే జార్జి వాషింగ్టన్ అనేటువంటి వ్యక్తి అమెరికా రాజ్యాంగ సభకు అధ్యక్షత వహించడమే కాదు, అమెరికా దేశానికి తొలి అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి జార్జి వాషింగ్టన్. అయితే ఈ అమెరికా రాజ్యాంగం యొక్క నిర్మాతగా ఎవరిని పేర్కొంటాము అంటే జేమ్స్ మ్యాడిసన్ అనేటువంటి వ్యక్తిని పేర్కొంటాం. జేమ్స్ మ్యాడిసన్ అనేటువంటి వ్యక్తి అమెరికా రాజ్యాంగం యొక్క నిర్మాతగా, అమెరికా రాజ్యాంగం యొక్క రూపకర్తగా పేర్కొనడం జరుగుతుంది. ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం అయినటువంటి అమెరికా రాజ్యాంగం అతి చిన్న లిఖిత రాజ్యాంగం అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఏంటిది అతి చిన్న లిఖిత రాజ్యాంగం? ఎందుకు అతి చిన్న లిఖిత రాజ్యాంగం అని అంటే, సో ఈ రాజ్యాంగంలో రాసినప్పుడు కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఏర్పడ్డాయి. అంటే 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్న రాజ్యాంగం, ఇంత అతి తక్కువ నిబంధనలు కలిగినటువంటి రాజ్యాంగం మరొకటి లేదు. కాబట్టి ప్రపంచంలో ఇది అతి చిన్న లిఖిత రాజ్యాంగం అంటాం. ఎందుకింత అతి చిన్న లిఖిత రాజ్యాంగం అంటే అమెరికాలో ద్వంద్వ రాజ్యాంగాల వ్యవస్థ ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది, అలా దేశంకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగంలో అనేక నిబంధనలు, అనేక పరిపాలన అంశాలు ఉంటాయి. ఇక దేశం మొత్తానికి కలిపి ఉన్నటువంటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో అధ్యక్షుని యొక్క అధికార విధుల గురించి మాత్రమే ఉంటుంది. అందుకనే అది కేవలం తక్కువ ఆర్టికల్స్తో ఉంటుంది. అలా మనకు అమెరికా రాజ్యాంగం అనేది చిన్న రాజ్యాంగంగా కనబడుతుంది. మరి భారత రాజ్యాంగం కనుక మీరు తీసుకుంటే రాష్ట్రపతి నుంచి మొదలుకొని సర్పంచ్ వరకు అధికార విధులు అనేవి ఒకే రాజ్యాంగంలో మనం పొందపరిచాం. కేంద్ర పరిపాలన అధికారాలతో మొదలుకొని రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల అధికారాలు కూడా ఒకే రాజ్యాంగంలో మనం పేర్కొనడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా కనిపిస్తుంది. అంతకుమించి మరొక విషయం ఏమీ లేదు ఇక్కడ. అయితే ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. మరి రెండవ లిఖిత రాజ్యాంగం ఏది అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం, ఫ్రాన్స్ రాజ్యాంగం అని మనం చెప్పొచ్చు. ఈ ఫ్రాన్స్ రాజ్యాంగం అనేటువంటిది 1789లో ఏర్పడింది.
సో ఈ ఫ్రెంచ్ రాజ్యాంగం అనేది కూడా రాజ్యాంగ సభ ద్వారా ఏర్పడింది. ఈ రాజ్యాంగ సభ పేరు నేషనల్ రిపబ్లిక్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. ఈ నేషనల్ రిపబ్లిక్ అసెంబ్లీ అనే ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకొని ఫ్రెంచ్ రాజ్యాంగమును రూపొందించుకున్నారు 1789లో. అయితే ఫ్రెంచ్ రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పటి వరకు అనేక సార్లు మార్పులు గురైనటువంటి రాజ్యాంగం ఫ్రెంచ్ రాజ్యాంగం. అంటే భారత రాజ్యాంగం కూడా 100కు పైగా సవరణలకు గురైంది, అమెరికా రాజ్యాంగం కూడా 40కి పైగా సవరణలకు గురైంది. కానీ ఫ్రెంచ్ రాజ్యాంగం అనేటువంటిది అనేక సార్లు మారింది. ఫ్రెంచ్ రాజ్యాంగం అనేది అనేక సార్లు మారింది. దాదాపు 12 సార్లు ఈ రాజ్యాంగంను రాశారు అంటారు. అంటే 1789లో రాసిన రాజ్యాంగం కొంతకాలం తర్వాత రద్దయిపోయి మళ్ళీ రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకొని మరొక రాజ్యాంగం రాసుకున్నారు. అలా ఇప్పటి వరకు 12 సార్లు నూతన రాజ్యాంగాలు అనేవి రాసుకుంటూ వచ్చారు. దీని యొక్క ప్రధానమైన లోపం ఏమిటి అంటే ఆ రాజ్యాంగాన్ని సవరించడానికి అనుకూలమైన పద్ధతులు లేకపోవడమే. అందుకని ప్రపంచంలో ఏ రాజ్యాంగమైనా సవరణలకు గురయ్యే విధంగా ఉండాలి. అయితే సవరణలు కొన్ని సందర్భాల్లో కఠినమైన పద్ధతిగా, కొన్ని సందర్భాల్లో సాధారణమైనటువంటి పద్ధతిగా ఉంటే సరిపోతుంది. కానీ సవరణకు గురి కానటువంటి రాజ్యాంగం ఏది కూడా రాయబడడం సాధ్యం కాదు. ఒకవేళ సవరణకు గురి కాకుండా ఏ రాజ్యాంగమైనా రూపొందిస్తే ఆ రాజ్యాంగం ఎక్కువ కాలం కొనసాగదు. ఆ రాజ్యాంగ స్థానంలో మళ్ళీ కొత్త రాజ్యాంగం రాయవలసి ఉంటుంది. అలా ఫ్రాన్స్ రాజ్యాంగం అనేటువంటిది సవరణలకు గురి కాకుండా ఉన్నటువంటి రాజ్యాంగం. అందుకని అది 15 సార్లు ఆ రాజ్యాంగం రద్దయిపోయి మళ్ళీ నూతన రాజ్యాంగాలు రాసుకుంటూ వచ్చారు. సో ఎనీవే ఇది ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రపంచంలో 2వ లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచింది. ఆసియా ఖండంలోని మొదటి లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచింది ఏమిటి? ఆసియా ఖండంలో మొదటి లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచినటువంటిది జపాన్ రాజ్యాంగం. జపాన్ రాజ్యాంగం అనేది 1889లో ఈ రాజ్యాంగం అనేది రూపొందించబడింది. జపాన్కి సంబంధించినటువంటి ఒక అంశం, ముఖ్యమైన అంశం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటి అంటే ప్రపంచంలోని అతి ప్రాచీనమైన రాచరిక వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి ఏకైక దేశం జపాన్. అంటే జపాన్ అనేటువంటిది ఒక రాచరిక రాజ్యం, కానీ జపాన్ అనేది ఒక ప్రజాస్వామ్యం. జపాన్ అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నటువంటిది దేశం. అయితే జపాను, ఇంగ్లాండు ఈ రెండూ కూడా రాచరిక వ్యవస్థను ఇంకా కొనసాగిస్తున్నాయి. ఇంగ్లాండు మరియు ఇతర రాజ్యాల కంటే జపాన్ రాచరిక వ్యవస్థ అనేది చాలా ప్రాచీనమైనది. అంటే చాలా ప్రాచీన కాలం నుండి ఒక రాజ్యవంశం వాళ్ళు ఈ దేశానికి రాజుగా కొనసాగుతుండడం అనేది జరిగింది. అందుకని ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రాచరిక వ్యవస్థ కలిగినటువంటి దేశం ఏది అంటే జపాన్ అనేటువంటి దేశం. జపాన్ యొక్క ప్రధానమైనటువంటి మతం బౌద్ధ మతం. ఈ జపాన్కు భారతదేశానికి మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయి. ఈ రిలేషన్స్ అనేటువంటివి మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. ఈ రిలేషన్స్ మెయిన్గా ఆధ్యాత్మిక పరంగా ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక పరమైన రిలేషన్సే మన దౌత్య సంబంధాలకు బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ నమామి గంగా యోజన అనేటువంటి కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు గంగానది ప్రక్షాళన కోసం ఏర్పాటు చేశారు. గంగానది ప్రక్షాళన కోసం తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మనకు మెయిన్ పార్ట్నర్షిప్ కంట్రీగా మన జపాన్ అనేటువంటిది ఉంది. అంటే గంగానది అనేటువంటిది భారతదేశం యొక్క ఆధ్యాత్మిక పరమైనటువంటి గ్రంథాలలో మనకు దీనికి చాలా పవిత్రమైనటువంటి నదిగా పేరు ఉంది. అలానే జపాన్ యొక్క బౌద్ధ సాహిత్యాలలో కూడా గంగానది యొక్క ప్రస్తావన చాలా గొప్పగా చెప్పబడి ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్న గంగానదితో బౌద్ధ సాహిత్యం, జపాన్ బౌద్ధ సాహిత్యం లింక్ అయి ఉంది. కాబట్టి జపాన్ వాళ్ళు కూడా గంగానదిని ఆరాధించడం జరుగుతుంది. అలాంటి గంగానది ప్రక్షాళన కోసం మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి నమామి గంగా యోజన కార్యక్రమంలో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా మనకు జపాన్ దేశం అనేది ఉంది. సో ఎనీవే ఆసియా ఖండంలోనే మొదటి రాజ్యాంగమును జపాన్ రాజ్యాంగం రూపొందించుకుంది 1889లో. అయితే లిఖిత రాజ్యాంగాలు అనేవి రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని రూపొందించుకోవచ్చు, లేదంటే పార్లమెంట్ ద్వారా రూపొందించుకోవచ్చు అనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే జపాన్ ప్రాచీన రాజ్యాంగం 1889లో రాయబడింది. ఇందుకోసం ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. కానీ జపాన్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్కు పాత రాజ్యాంగం స్థానంలో నూతన రాజ్యాంగం అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా జపాన్ నూతన రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంది 1946 సంవత్సరంలో. 1946 సంవత్సరంలో జపాన్ నూతన రాజ్యాంగమును ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించింది. ఈ నూతన రాజ్యాంగమును రూపొందించింది ఎవరో కాదు, ఆ జపాన్ పార్లమెంట్. జపాన్ పార్లమెంట్ పేరే నేషనల్ డైట్. అర్థమవుతుందండి. ఆసియా ఖండంలో మొదటి రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం 1889లో రూపొందింది. అయితే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ నూతన రాజ్యాంగం రూపొందించుకుంది పాత రాజ్యాంగం స్థానంలో. ఆ జపాన్ నూతన రాజ్యాంగం రూపొందించింది జపాన్ పార్లమెంట్. దాని పేరు నేషనల్ డైట్. తర్వాత మరి ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచినటువంటిది ఏమిటి అంటే భారత రాజ్యాంగం. ప్రపంచంలోని అతిపెద్ద
రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఎందుకు ఇది అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా దీన్ని పేర్కొంటాం? అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఇది ఎందుకు ఉంటుంది? అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం కొనసాగడానికి కారణాలు ఏమిటి అంటే, భారతదేశం చాలా పెద్ద దేశం, భిన్నత్వంతో కూడిన దేశం. ఈ భిన్నత్వంతో కూడినటువంటి దేశానికి, ఇంత విశాలమైనటువంటి దేశానికి, ఇంత జనాభా కలిగినటువంటి దేశానికి ఒకే రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలనుకోవడమే భారతదేశం అతిపెద్ద రాజ్యాంగమును కలిగి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రభుత్వ నిర్మాణాలు, అధికారాల గురించి అదే రాజ్యాంగంలో పొందపరిచాం. మరియు రాష్ట్రపతి నుంచి మొదలుకొని సర్పంచ్ వరకు అధికార విధులు ఒకే రాజ్యాంగంలో పొందపరిచాం. అలా భారతదేశం, అఖండ భారతదేశానికి ఒకే రాజ్యాంగమును ఏర్పాటు చేసుకున్నాము కాబట్టే భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం అయింది. భారత రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు, అమల్లోనికి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలతో ఏర్పడింది. తర్వాత అనేక రాజ్యాంగ సవరణ ద్వారా 480కి పైగా ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలతో ప్రస్తుతం మనకు కొనసాగుతుంది. అయితే ఈ రాజ్యాంగాలు అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం, మరొకటి దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం. సో భారత రాజ్యాంగం అనేది ఒక లిఖిత రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది ఒక లిఖిత రాజ్యాంగం, మరియు దృఢ అదృఢ రాజ్యాంగం. వ్రాతపూర్వకను బట్టి రాజ్యాంగాలను లిఖిత రాజ్యాంగాలు, అలిఖిత రాజ్యాంగాలు అని పేర్కొనే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ సవరణ విధానాన్ని బట్టి, ఒక రాజ్యాంగమును సవరించే విధానాన్ని బట్టి రాజ్యాంగాలను 2 రకాలుగా పేర్కొంటాం: దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం. ఓకేనా? ఏ రాజ్యాంగమునైతే సవరించడానికి కఠినమైన పద్ధతులు అవసరమవుతాదో ఆ రాజ్యాంగం దృఢ రాజ్యాంగం. ఏ రాజ్యాంగమునైతే సవరించడానికి ఒక సాధారణ చట్టం వలె పార్లమెంటుకు అధికారం ఉంటుందో ఆ రాజ్యాంగమును మనం అదృఢ రాజ్యాంగం అంటాం. భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలు సవరించడానికి ప్రత్యేక మెజారిటీతో పార్లమెంట్ శాసనం చేయాల్సి ఉంటుంది. మరికొన్ని అంశాలను సవరించడానికి సాధారణ మెజారిటీతో చట్టం చేసినంత ఈజీగా శాసనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగం అని అంటాం. ప్రపంచంలో దృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగంకి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. కానీ భారత రాజ్యాంగం దృఢ మరియు అదృఢ రాజ్యాంగము అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత మరి ఈ భారత రాజ్యాంగం అనేటువంటిది ఎలా ఏర్పడింది? సో రాజ్యాంగం ఏర్పాటుకు సంబంధించిన ప్రాధాన్యత మన దేశంలో ఎలా మొదలైంది? భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం కావాలి అనేటువంటి డిమాండ్ ఎప్పుడు ఏర్పడింది? ఆ డిమాండ్ చేసిన మొదటి వ్యక్తులు ఎవరు? రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత అనేది ఏ విధంగా వచ్చింది? రాజ్యాంగ రచనకు, రాజ్యాంగ సభ ఏర్పాటుకు ఎలాంటి పరిస్థితులు దారితీశాయి అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన కాలంలో బ్రిటిష్ రాజ్యాంగంకు అనుగుణంగా మన బ్రిటన్ పార్లమెంట్ మన దేశ పరిపాలన కోసం అనేక రాజ్యాంగ చట్టాలు చేస్తున్నటువంటి కాలం అది. అలాంటి కాలంలో, అలాంటి సమయంలో భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం కావాలి, భారతదేశం యొక్క పరిస్థితులకు అనుగుణంగా, భారతదేశం యొక్క విశిష్టతకు అనుగుణంగా ఆ రాజ్యాంగ చట్టం ఏర్పడాలి, ఆ రాజ్యాంగం ప్రకారమే భారతదేశ పరిపాలన జరగడం, సరి అయినటువంటి పరిపాలన అవుతుంది అనేటువంటిది మనకు నేషనల్ మూవ్మెంట్ కాలంలో వచ్చింది. నేషనల్ మూవ్మెంట్ కాలంలో భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం కావాలి అనే డిమాండ్ను మనకు స్వరాజ్యం అనేటువంటి పదంతో పేర్కొన్నారు. స్వరాజ్యం అనేటువంటి పదమును మొదటిసారిగా పేర్కొన్నటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ. స్వరాజ్యం అంటే భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం కావాలి అని కోరుకోవడమే స్వరాజ్యం. ఓకేనా? స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్తూ, స్వరాజ్యం నా జన్మ హక్కు అని పేర్కొంటూ ఆ ప్రత్యేక రాజ్యాంగమును ఏర్పాటు చేసుకోవడం భారతీయుల యొక్క హక్కు అని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి స్వరాజ్ బిల్లును 1895లో ప్రవేశపెట్టడం జరిగింది. 1895 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే తర్వాత సహాయ నిరాకరణోద్యమ సమయంలో, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతున్న కాలంలో మన గాంధీజీ గారు యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో ఒక ఆర్టికల్ను రాస్తూ స్వరాజ్యం అనేది భారతీయుల యొక్క కళ, భారతీయుల యొక్క హక్కు. అది స్వరాజ్యం అనేటువంటిది బ్రిటిష్ వారు ఇచ్చేటువంటి భిక్షాటన కాదు, అది భారతీయులు పొందేటువంటి హక్కు అని చెప్పి ప్రత్యేక రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను పేర్కొనడం జరిగింది. అయితే ఆ స్వరాజ్యం అనేటువంటిది, ఆ ప్రత్యేక రాజ్యాంగం అనేటువంటిది సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని చెప్పేసి తర్వాత ఒక డిమాండ్ వస్తుంది. సంపూర్ణ స్వరాజ్యం అంటే ఏమిటి? అంటే స్వరాజ్యం అంటే భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం, భారతదేశానికి ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ని మనం స్వరాజ్యం అంటాం.
భారతదేశానికి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండాలి, అది భారతీయుల చేత రూపొందించబడి ఉండాలి, ఆ రాజ్యాంగం భారతీయులకు నేతృత్వం వహించే విధంగా ఉండాలి. దాన్నే సంపూర్ణ స్వరాజ్యం అనే పదంతో పేర్కొంటారు. సంపూర్ణ స్వరాజ్యం కోసం డిమాండ్ చేసినటువంటి మొదటి పొలిటికల్ పార్టీ స్వరాజ్ పార్టీ 1924. స్వరాజ్ పార్టీ గురించి మీకు తెలిసి ఉంటుంది. ఐఎన్సి పార్టీ నుంచి చీలిక ద్వారా కొంతమంది వ్యక్తులు ఐఎన్సి పార్టీ నుంచి బయటికి వచ్చి ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీయే స్వరాజ్ పార్టీ 1923లో ఏర్పడింది. ఈ స్వరాజ్ పార్టీ ఏర్పాటుకు కారకులైనటువంటి వ్యక్తులు చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. చిత్తరంజన్ దాస్ ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువే. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ చే స్థాపించబడినటువంటి స్వరాజ్ పార్టీ 1924లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, పార్లమెంటుకు ఎన్నిక కావడం జరుగుతుంది. సో బ్రిటిష్ వారి కాలంలో పార్లమెంటుకు ఎన్నికైనటువంటి, పార్లమెంట్లోని కొన్ని స్థానాలకు ఎన్నికైనటువంటి ఈ స్వరాజ్ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు పార్లమెంటులో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు కావాలి, ఆ రాజ్యాంగం భారతీయుల చేతనే రూపొందించుకోబడాలి అనే సంపూర్ణ స్వరాజ్యం అనే డిమాండ్ను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది మన భారత పార్లమెంట్ వేదికగా. సంపూర్ణ స్వరాజ్యం అనేటువంటి స్వరాజ్ పార్టీ డిమాండ్ మేరకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి భారతీయుల సహకారంతో ఒక ప్రత్యేక రాజ్యాంగం రూపొందించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే కొన్ని కమిషన్స్ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిషన్లో మొదటి కమిషన్ ముద్దీమాన్ కమిషన్. సో ముద్దీమాన్ కమిషన్ అనేది 1924 సంవత్సరంలో వేయబడుతుంది. ఈ కమిషన్లో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. 9 మంది సభ్యులు ఉంటారు. ఈ 9 మంది సభ్యులలో నలుగురు భారతీయులు. ప్రధానంగా వీరు స్వరాజ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. తర్వాత ముద్దీమాన్ కమిషన్ అనేటువంటిది మరి తన రిపోర్ట్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం ఉండాలి అని చెప్పడంలో ఒక నమూనాను రూపొందించాల్సినటువంటి ముద్దీమాన్ కమిషన్ మాత్రం సక్సెస్ కాలేకపోతుంది. దానికి ప్రధాన కారణం రాజ్యాంగం యొక్క నమూనా పైన అందరి సభ్యులు ఏకాభిప్రాయానికి రాకపోవడమే. సో 5 సభ్యులు ఆంగ్లేయులు, 4 సభ్యులు భారతీయులు. ఈ 9 మధ్య రాజ్యాంగ నమూనా పైన ఒక అవగాహన, రాజ్యాంగ నమూనా పైన ఒక ఏకాభిప్రాయం అనేటువంటిది కుదరదు. అయితే ముద్దీమాన్ కమిషన్ను నియమించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం సో రాజ్యాంగ నమూనా పైన ఏకాభిప్రాయం కుదరడం కోసం అవసరమైతే రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరపబడతాయి అని చెప్పేసి పేర్కొంటుంది. కానీ ముద్దీమాన్ కమిషన్ నియమించినటువంటి పార్టీ లేబర్ పార్టీ బ్రిటిష్ దేశంలో అధికారంలో ఉంది. లేబర్ పార్టీ అధికారం పోయి తర్వాత కొంతకాలానికి కన్సర్వేటివ్ అనే పార్టీ ఇంగ్లాండ్లో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ అభ్యర్థులు మీరు తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏమిటి అంటే బ్రిటిష్ దేశం ద్విపార్టీ రాజకీయ వ్యవస్థ, అంటే 2 ప్రధాన పార్టీల చేత కొనసాగేటువంటి ఒక రాజకీయ వ్యవస్థనే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ. ఇంగ్లాండ్లో ప్రధానమైన ఆ 2 రాజకీయ పార్టీలు లేబర్ పార్టీ, ఒకటి కన్సర్వేటివ్ పార్టీ. లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్సర్వేటివ్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తే లేబర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాను కలిగి ఉంటుంది. ఇలా లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీ అనేటువంటివి ఇంగ్లాండ్లో ఒకదాని తర్వాత ఒకటి అధికారం వస్తూ ఉంటుంది. లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో పరిపాలన అనేటువంటిది ఒక విధంగా ఉంటుంది. కన్సర్వేటివ్ పార్టీ అనేది ఇంగ్లాండ్లో అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో పరిపాలన వ్యవస్థ మరొక రకంగా ఉంటుంది. లేబర్ పార్టీ అనేది ఉదారవాద భావాలు కలిగి ఉన్నది. కన్సర్వేటివ్ పార్టీ అనేది సాంప్రదాయవాదాలు కలిగి ఉన్నటువంటిది. లేబర్ పార్టీ బ్రిటిష్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు భారతదేశానికి భారతీయులకు కోరుకునే విధంగా పరిపాలన కల్పించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన చేసేటువంటి పార్టీ లేబర్ పార్టీ. కన్సర్వేటివ్ పార్టీ అనేది ఇంగ్లాండ్లో అధికారంలో ఉన్నప్పుడు భారతీయులు వలస ప్రజలు కాబట్టి వలస ప్రజల యొక్క డిమాండ్లు ఏవి కూడా మనం పట్టించుకోకూడదు. భారతదేశాన్ని వలస దేశంగానే పరిపాలించాలి. వలస ప్రజలకు హక్కులు అనేటువంటివి ఉండకూడదు, వారి యొక్క డిమాండ్స్ను మనం నెరవేర్చకూడదు అనేటువంటి ఒక సంకుచితమైన భావనతో ఉండేటువంటి పార్టీయే కన్సర్వేటివ్ పార్టీ. కాబట్టి ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వరాజ్ పార్టీ యొక్క డిమాండ్ మేరకు భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం భారతీయుల సహకారంతో రూపొందించడానికి, భారతీయుల నేతృత్వంతో రూపొందించడానికి అంగీకరించి ముద్దీమాన్ కమిషన్ వేశారు. కానీ ఈ ముద్దీమాన్ కమిషన్ను తర్వాత అధికారంలోకి వచ్చిన కన్సర్వేటివ్ పార్టీ రద్దు చేసి వాళ్ళు సైమన్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఈ సైమన్ కమిషన్లో 7 సభ్యులు ఉంటారు. ఈ సైమన్ కమిషన్లోని 7 సభ్యులు కూడా ఆంగ్లేయులే.
అంటే భారతీయుల యొక్క కళ ఏదైతే సంపూర్ణ స్వరాజ్యం అనేది ఉంటుందో ఆ సంపూర్ణ స్వరాజ్యం రూపొందించడానికి సైమన్ కమిషన్ వేయబడుతుంది. కానీ ఇది సంపూర్ణ స్వరాజ్యానికి అవరోధం అని చెప్పేసి ఐఎన్సి పార్టీ వాదిస్తుంది. ఎందుకంటే సంపూర్ణ స్వరాజ్యం అంటే భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఏర్పడాలి, ఆ రాజ్యాంగమును ఏర్పాటు చేసుకోవడంలో భారతీయులకు ప్రాతినిధ్యం ఉండాలి. కానీ సైమన్ కమిషన్ అనేది భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగ చట్టంను రూపొందించడానికి, రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావడానికి ఏర్పాటు చేసినప్పటికీ ఇందులో భారతీయుల యొక్క భాగస్వామ్యం లేకపోవడం, 7గురికి కూడా ఆంగ్లేయులు కావడం అనేటువంటిది ఐఎన్సి పార్టీ వ్యతిరేకించడానికి కారణం. సైమన్ కమిషన్తో పాటు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఎలాంటి అధికారాలు ఉండాలి అనేటువంటి అధికారాల విభజన కోసం మరొక కమిషన్ కూడా బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. ఆ కమిషనే బట్లర్ కమిషన్. ఆ కమిషనే బట్లర్ కమిషన్ 1927. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి సైమన్ కమిషన్, మరొకటి బట్లర్ కమిషన్. సైమన్ కమిషన్ రాజ్యాంగ సంస్కరణల కోసం, సంపూర్ణ రాజ్యాంగ చట్టం కోసం. బట్లర్ కమిషన్ కేంద్రానికి రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఉండాలి అని చెప్పి ఈ కమిషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే సైమన్ కమిషన్ భారతదేశంలో చాలా వ్యతిరేకత కారణమైంది. సైమన్ కమిషన్ను రద్దు చేయాలి అని భారతదేశంలోని ప్రధాన రాజకీయ పక్షమైనటువంటి ఐఎన్సి పార్టీ నిరసనలు కూడా తెలియజేస్తుంది. అయితే సైమన్ కమిషన్ వేయడాన్ని ఐఎన్సి పార్టీ వ్యతిరేకించడాన్ని ఆనాడు బ్రిటిష్ రాజ్య కార్యదర్శిగా ఉన్నటువంటి బిర్కెన్ హెడ్ అనేటువంటి వ్యక్తి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. సో ఈ బిర్కెన్ హెడ్ అనేటువంటి వ్యక్తి ఎందుకు వ్యతిరేకిస్తాడు అంటే భారతీయులకు అంటే ముఖ్యంగా ఐఎన్సి పార్టీ సైమన్ కమిషన్ వ్యతిరేకించడం ఒక అవివేకం, ఒక అజ్ఞానం అంటాడు రాజ్య కార్యదర్శి అయినటువంటి బిర్కెన్ హెడ్. ఎందుకు అజ్ఞానం, ఎందుకు అవివేకం అని అంటే ఐఎన్సి పార్టీ అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం చట్టం రూపొందించగలదా, లేదంటే ఇతర రాజకీయ పక్షాలు ఏవైనా అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం రూపొందించగలరా? భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న రాజకీయ పార్టీలు అనేటువంటివి ఉన్నాయి. వాటికి రాజ్యాంగం పట్ల వేరువేరు దృక్పథాలు, వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి భారతదేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ చట్టం భారతదేశంలోని ఏ రాజకీయ పక్షం ఏర్పాటు చేసుకోలేదు. అందుకనే సైమన్ కమిషన్లో ఎవరికీ కూడా అవకాశం కల్పించకపోవడానికి కారణం అదే. ఒకవేళ ఐఎన్సి పార్టీ విర్రవీగుతున్నట్టుగా భారతదేశానికి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ నమూనాను ఐఎన్సి పార్టీ కనుక ఏర్పాటు చేసుకుంటే దానికి నేను దేనికంటే దానికి సిద్ధము అని చెప్పేసి బ్రిటన్ పార్లమెంట్ వేదికగా బ్రిటిష్ రాజ్య కార్యదర్శి బిర్కెన్ హెడ్ అనే వ్యక్తి ఐఎన్సి పార్టీకి సవాల్ విసురుతాడు. అప్పుడు ఐఎన్సి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసం అయ్యంగార్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ శ్రీనివాసం అయ్యంగార్ అనేటువంటి వ్యక్తి ఈ సవాల్ను స్వీకరించి భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం రూపొందించడం మన కళ, ఆ సంపూర్ణ స్వరాజ్య లక్ష్యం కోసం మన ప్రయత్నం ఉండాలి అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అయితే 1928 సంవత్సరంలో ఐఎన్సి పార్టీ భారతీయులు వ్యతిరేకించిన సైమన్ కమిషన్ను భారతదేశానికి పంపించడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో ఐఎన్సి పార్టీ సైమన్ కమిషన్ భారతదేశాన్ని రావడాన్ని వ్యతిరేకిస్తూ ఏ నగరంలోకి, ఏ ప్రాంతంలోకి సైమన్ కమిషన్ సభ్యులు ఎంటర్ అయినా దాన్ని వ్యతిరేకిస్తూ సైమన్ గో బ్యాక్ అనే నిరసనలు చేయాలి అని చెప్పేసి తీర్మానించుకుంటుంది. అలా మద్రాసు నగరంలో, బాంబే నగరంలో, ఢిల్లీ నగరంలో ఇలా వివిధ ప్రాంతంలో మరియు లాహోర్ అనేటువంటి వివిధ ప్రాంతాలలో సైమన్ కమిషన్ సభ్యులు రావడం వల్ల సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఐఎన్సి పార్టీ కొన్ని నిరసనలు చేస్తూ ఉంటుంది. ఇందులో మద్రాసు నగరంలో సైమన్ కమిషన్ పర్యటన చేస్తున్నప్పుడు సైమన్ గో బ్యాక్ అనే నిరసనలకు నేతృత్వం వహించినటువంటి ఐఎన్సి పార్టీ లీడర్ మరియు నిరసనకారులకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలో ఐఎన్సి సైమన్ గో బ్యాక్ అని చెప్పి మద్రాసు నగరంలో సైమన్ కమిషన్ సభ్యులను వ్యతిరేకిస్తూ ఒక రకమైన నిరసనలు చేశారు. ఈ నిరసనలో అక్కడ ప్రభుత్వం వారిపై కాల్పులు జరపడం అనేది జరిపింది. ఇందులో పార్థసారథి అనేటువంటి ఒక నిరసనకారుడు చనిపోవడం జరుగుతుంది. ఈ నిరసనకారుడు చనిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమం అనేది, నిరసన చర్యలు అనేవి హింసారూపం దాల్చడం జరుగుతుంది. సో ఇది మద్రాసు నగరంలో జరుగుతుంది. తర్వాత అదేవిధంగా లాహోర్ అనే ప్రాంతంలో సైమన్ కమిషన్ విజిట్ చేసినప్పుడు అక్కడ సైమన్ గో బ్యాక్ అనే నిరసనకు నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి లాలా లజపత్ రాయ్ నేతృత్వంలోని ఐఎన్సి పార్టీ వ్యక్తులు మరియు ఇతరులు సైమన్ గో బ్యాక్ అని నిరసనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ నిరసనకారులపైన అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి లాఠీ చార్జ్ అనేటువంటిది జరిపిస్తాడు. ఓకేనా? సో ఈ శాండర్స్ అనేటువంటి వాడు పోలీస్ అధికారిగా ఉంటారు. అతని పేరు శాండర్స్. ఈ శాండర్స్ అనేటువంటి పోలీస్ అధికారి నిరసనకారులపైన లాఠీ చార్జ్ చేయించడం వల్ల ఆ లాఠీ చార్జ్లో లాలా లజపత్ రాయ్ అనేటువంటి వ్యక్తి గాయపడతాడు. తర్వాత
తాను కొంతకాలానికి చనిపోవడం జరుగుతుంది. ఇలా లాలా లజపత్ రాయ్ చావుకు పరోక్ష కారకుడు అయినటువంటి శాండర్స్ అనేటువంటి వ్యక్తిని ఒక విప్లవ సంస్థకు చెందినటువంటి కొంతమంది విప్లవకారులు హత్య చేయడం జరుగుతుంది. ఆ విప్లవ సంస్థనే మనకు RAS అని చెప్పేసి ఒక విప్లవ సంస్థ ఉంటుంది. సరే, హెచ్ఆర్ఏ అనేటువంటి ఒక విప్లవ సంస్థ ఉంటుంది లాహోర్ కేంద్రంగా. ఈ విప్లవ సంస్థను నడుపుతున్నటువంటి విప్లవకారులే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ మరియు రాజ్గురు మొదలైనటువంటి వ్యక్తులు. అయితే ఈ విప్లవ సంస్థకు చెందినటువంటి విప్లవకారులు శాండర్స్ హత్య చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇది తీవ్రమైనటువంటి నేరంగా భావించి వారిని అరెస్టు చేయాలి అని చెప్పేసి, అవసరమైతే వారిని షూట్ చేయాలి అని చెప్పేసి షూట్ ఆర్డర్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్రమంలో విప్లవకారులు ఎలానైనా తాము చనిపోతామని, ఎలానైనా తనని బ్రిటిష్ ప్రభుత్వం చంపుతుంది అని చెప్పి తెలుసుకొని తమ యొక్క విప్లవ పోరాటాలు ఇంకా ఎక్కువ మందికి తెలియాలని, సో విప్లవ భావాలు వ్యాప్తి చెందాలి అని చెప్పేసి వారికి వారు స్వచ్ఛందంగా లొంగిపోవాలి అని చెప్పేసి భావించుకుంటారు. అందులో భాగంగానే ఆనాడు మన భారత పార్లమెంట్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో భారత పార్లమెంట్లోకి విప్లవకారులు ఎంటర్ అయి ఒక మూలన బాంబు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేసుకుంటూ లొంగిపోవాలి అని చెప్పేసి అనుకుంటారు. అయితే ప్లాన్లో భాగంగానే భగత్ సింగ్, రాజ్గురులు మొదలైనటువంటి వ్యక్తులు పార్లమెంటు హాల్లోకి ఎంటర్ అవుతారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని లొంగిపోతారు. కానీ చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం తను ఎస్కేప్ కావడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో సుఖ్దేవ్ అనేటువంటి మరొక విప్లవకారుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి దొరకడం జరుగుతుంది. ఇలా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అనేటువంటి ఈ ముగ్గురు విప్లవకారులను ఈ శాండర్స్ అనేటువంటి పోలీస్ అధికారిని హత్య చేసినందుకు గాను వారిని 1931 మార్చి 23వ తేదీన లాహోర్ జైల్లో గురి తీయడం అనేటువంటి జరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కసారి ఎగ్జామ్లో ఎంత డెప్త్గా క్వశ్చన్ అడిగాడు అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అదేమిటి అంటే, సో 1931 మార్చి 23న విప్లవకారులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను ఉరి తీయడానికి మరియు ఈ క్రింది వాటిలో ఏ కమిషన్కు పరోక్ష సంబంధం ఉంది అని చెప్పేసి ఇచ్చాడు. అందులో మనకు ఒకటి ముద్దిమాన్ కమిషన్, మరొకటి సైమన్ కమిషన్, మరొకటి బట్లర్ కమిషన్, మరొకటి రాయల్ కమిషన్ అని చెప్పి. అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ సైమన్ కమిషన్. సో ఇంతగా మనము ఆలోచన చేయడం అనేటువంటిది చాలా కష్టం, కానీ ఎగ్జామ్లో మాత్రం ఆ మాదిరి క్వశ్చన్స్ ఉంటాయి అనేది దీనికి మీకు చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. కాబట్టి ప్రతి అంశాన్ని మనము సబ్జెక్టుతో దాన్ని లింక్ చేసి చదివినప్పుడే మనం ఈ రాబోయే ఎగ్జామ్లలో క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలం. సో ఎనీవే, సైమన్ కమిషన్ భారతదేశానికి 1928 ఫిబ్రవరి 3వ తేదీన రావడం జరిగింది. 1928 ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశాన్ని సైమన్ కమిషన్ సభ్యులు విజిట్ చేశారు. సైమన్ కమిషన్ ఓవరాల్గా 2 దఫాలుగా భారతదేశానికి వస్తుంది. మొత్తంగా సైమన్ కమిషన్ తన రిపోర్టును 1930లో పూర్తి చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సైమన్ కమిషన్ రిపోర్టుకి సంబంధించిన దానిపైన కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. సైమన్ కమిషన్ తన రిపోర్టును బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? 1930 సంవత్సరంలో సమర్పించింది. అయితే సైమన్ కమిషన్ సభ్యులు భారతదేశానికి వచ్చిన క్రమంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసినటువంటి INC పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసి తమ రాజ్యాంగ నమూనాను తనే రూపొందించుకోవాలి, సంపూర్ణ స్వరాజ్యం అనే లక్ష్య సాధనకు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఓ కమిటీ ఏర్పాటు చేశారు. 1928 మే మంత్లో ఒక కమిటీ వేశారు INC పార్టీ. ఢిల్లీ సమావేశం వేదికగా ఆ కమిటీ పేరే మోతీలాల్ నెహ్రూ కమిటీ. సో మోతీలాల్ నెహ్రూ కమిటీ అనేది మోతీలాల్ నెహ్రూ కమిటీ అనేది 1928లో వేయబడినటువంటి కమిటీ. ఈ కమిటీలో మోతీలాల్ నెహ్రూతో పాటుగా మొత్తం మనకు 9 మంది సభ్యులు ఉంటారు. మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928 ఆగస్టు 10వ తేదీన రాజ్యాంగ నమూనా రిపోర్టును రూపొందిస్తుంది. దాన్ని మనం నెహ్రూ రిపోర్టు అంటాం. నెహ్రూ రిపోర్ట్. ఇలా 1930లో సైమన్ కమిషన్ రిపోర్ట్, 1928లో నెహ్రూ రిపోర్ట్ అనేటువంటివి వస్తాయి. మరి సైమన్ కమిషన్ రిపోర్టులో రాజ్యాంగపరమైన సంస్కరణలు ఏ విధంగా సూచించబడ్డాయి,
మరియు మోతీలాల్ నెహ్రూ రిపోర్టులో రాజ్యాంగపరమైన నమూనా అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ మనం సైమన్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టులో, సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో రాజ్యాంగపరమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయి. సో భారతదేశంలో అఖిల భారత సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయాలి అంటే భారతదేశంలోని బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ మరియు ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా పరిపాలనా చట్టం కిందికి రావాలి, ఒకే చట్టం కింద ఉండాలి, అవి సమాఖ్య రాష్ట్రాలుగా ఉండాలి అని చెప్పేసి పేర్కొంటుంది సైమన్ కమిషన్. రెండవది, రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య పెంచాలి. రాష్ట్రాల శాసనసభలో భారతీయ ప్రాతినిధ్యాన్ని ఎక్కువగా చూపించాలి. అంటే రాష్ట్రాల శాసనసభలనే మనం ప్రొవిన్షియల్ అసెంబ్లీలు అంటాం. సో ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి. తర్వాత హైకోర్టులు అనేవి ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రావిన్స్కు ఒక సెపరేట్ హైకోర్టు అనేది ఉండాలి. అయితే హైకోర్టులు అనేటువంటివి సెంట్రల్ అధికార పరిధిలో ఉండాలి. ప్రతి ప్రావిన్స్కు ఒక హైకోర్టు ఏర్పాటు చేయాలి. హైకోర్టు అనేది కేంద్ర పరిధిలో ఉండాలి. హైకోర్టు అనేది కేంద్ర పరిధిలో ఉండాలి. ఇక తర్వాత భారతదేశంలో ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నికలు జరపాలి. అయితే వయోజన ఓటు హక్కు కల్పించడం ఇప్పటికి సాధ్యం కాకపోయినా దాన్ని దశల వారీగా అమలు చేయాలి. వయోజన ఓటు హక్కు. వయోజన ఓటు హక్కు అంటే ఏమిటి అంటే భారతదేశంలో 1909 సంవత్సరంలో 1909 చట్టం ఏదైతే ఉందో 1909 మార్లే మింటో సంస్కరణల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం భారతదేశంలో మొదటిసారిగా ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టారు. వెరీ 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 ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుంచుకోండి. 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి చట్టం. ఈ చట్టం ప్రకారం 1911లో ఈ దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు స్థానిక సంస్థలకు జరిగాయి. అయితే భారతదేశంలో 1911లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారిగా భారతీయులు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి 1911లో భారతీయులు మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి 2010 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి 25వ తేదీ ఎన్నికల సంఘం ఏర్పడినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినటువంటి జనవరి 25వ తేదీని నేషనల్ ఓటర్స్ డేగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం 2010లో ప్రకటించింది. ఎందుకంటే భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు అనేది ఈ ప్రజలు 1911లో ఉపయోగించుకున్నారు. 2010 నాటికి అది 100 ఇయర్స్ అయింది. అందుకే జనవరి 25ను నేషనల్ ఓటర్స్ డే అని చెప్పేసి ప్రకటించారు. 2011 సంవత్సరం నుంచి ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మన కేంద్ర ఎన్నికల సంఘం, మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించినటువంటి ఒక స్లోగన్ ఉంది. అది ఏమిటి అంటే రైట్ టు ఓట్ ప్రౌడ్ టు బీ ఇండియన్ అని చెప్పేసి. అంటే ప్రౌడ్ టు బీ ఇండియన్, ఫస్ట్ ప్రౌడ్ టు బీ ఇండియన్, రైట్ టు ఓట్ అంటారు. అంటే భారతీయుడిగా గర్వించు, ఓటు వేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి అంటారు. సో ఇదంతా కూడా మనకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం బ్రిటిష్ వారి కాలంలోనే వచ్చింది 1911లో. అయితే 1911లో స్థానిక సంస్థలకు, 1921లో పార్లమెంటు ఎన్నికల్లో భారతీయులు ఓటు హక్కును పొందారు. అయితే ఆ ఓటు హక్కు అనేది వయోజన ఓటు హక్కు కాదు ఇప్పుడున్న మాదిరిగా. ఆ రోజు ఎవరైతే 3 లక్షల కంటే ఎక్కువ ఆస్తిని కలిగి ఉంటారో, ఎవరైతే 3,000 రూపాయల కంటే ఆదాయ పన్ను కడతారో వారికి మాత్రమే ఓటు హక్కు అనేది ఆ రోజులలో కల్పించింది. అంటే ఆ రోజులలో భూస్వాములకు, జమీందారులకు, సంపన్నవంతులకు మాత్రమే ఓటు హక్కు ఉంది, కానీ సామాన్య వ్యక్తులకు ఓటు హక్కు ఉండేది కాదు. అందుకని ఆ ఓటు హక్కును పరిమిత ఓటు హక్కు అంటాం. సో ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కు అనేది వయోజన ఓటు హక్కు ఉండాలి అనేది సైమన్ కమిషన్ యొక్క వాదన. వయోజన ఓటు హక్కు అంటే కులము, మతము, సంపాదన, ఆస్తి మొదలైనటువంటివి సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన ఓటు హక్కు, వయస్సు ఆధారంగా ఓటు హక్కును కల్పించడాన్ని మనం వయోజన ఓటు హక్కు అంటాం. ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల్లో
ప్రజలకు వయోజన ఓటు హక్కు కల్పించాలి అనేది సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్లో పేర్కొంటారు. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ తర్వాత క్రమంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్పనిసరిగా అని చెప్తారు. తర్వాత భారతదేశంలో చట్టసభలలో కొన్ని అణగారిన వర్గాలకు, కొన్ని మైనారిటీ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించాలి. అయితే ఇలా చట్టసభల్లో ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడం సమన్యాయం అనే మౌలిక రాజ్యాంగ సూత్రం, బ్రిటిష్ మౌలిక రాజ్యాంగం సూత్రానికి ఇది విరుద్ధమైనా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వర్గ అసమానతలను దృష్టిలో పెట్టుకొని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. చట్టసభలలో ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు, కమ్యూనల్ ఎలక్టోరల్స్ను కల్పించాలి అని చెప్పేసి పేర్కొంటుంది. అంటే కమ్యూనల్ ఎలక్టోరల్స్ను ప్రతిపాదన చేసినటువంటిది, కమ్యూనల్ ఎలక్టోరల్స్ను ప్రతిపాదన చేసింది సైమన్ కమిషన్. ఈ కమ్యూనల్ ఎలక్టోరల్స్ అనేవి షెడ్యూల్డ్ కులాలకు ఉండాలి. ఈ కమ్యూనల్ ఎలక్టోరల్స్ అనేటువంటివి మహిళలకు ఉండాలి. ఈ కమ్యూనల్ ఎలక్టోరల్స్ అనేటువంటివి పేదవారికి కూడా కల్పించబడాలి అని చెప్పేసి సైమన్ కమిషన్ పేర్కొంటుంది. సో మొత్తంగా ఫైనల్గా భారత రాజ్యాంగ చట్టం ఏ విధంగా ఉండాలి అనేది సైమన్ కమిషన్ తన నమూనా ద్వారా పేర్కొంటుంది. మరి ఐఎన్సి పార్టీ వేసినటువంటి మోతీలాల్ నెహ్రూ కమిటీ తన రిపోర్టులో భారత రాజ్యాంగ చట్టం యొక్క నమూనా పైన తన అభిప్రాయాలను పేర్కొంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత, సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.